మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 41వ ఎపిసోడ్కు అడుగు పెడుతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణామృతానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు మనము ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుందాం. అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తున్నాం. భగవద్గీత 3వ అధ్యాయము 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తధనువర్తతే. పలకండి. బీజాక్షరాలతో కూడుకున్న శ్లోకాలు శక్తివంతంగా ఉంటాయి. యద్యదాచరతి శ్రేష్టః తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్తతే. తాత్పర్యమేమనగా, ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. కృష్ణ భగవాన్ అర్జునుడికే కాదు సెలవిస్తుండేది, సమస్త మానవాళికి చెబుతున్న మాటలివి. మరి ఉత్తములు దేనిని ఆచరిస్తారో, అన్యులు అంటే ఉత్తములు కానివారు అని అర్థము. అన్యులు కూడా దానిని ఆచరిస్తాడు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకము అనుసరిస్తుంది అని అర్థము. మరి ఉత్తముడైన వాడు ఏ దానినైతే ఆచరిస్తాడో అనుత్తముడు కూడా దానినే ఆచరిస్తాడు. ఉత్తముడు దేనిని ప్రామాణికంగా, ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా, రోల్ మోడల్గా ఎవరిని తీసుకుంటారో మరి దానినే సమస్త లోకము కూడా అనుకరిస్తుంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకు వివరంగా చెప్పడం జరిగింది. ధ్యాన వివరణకు వెళ్దాము. ఉత్తములు మార్గం చూపేవారు. ఉత్తములు అంటే సత్యం తెలిసిన వాళ్ళు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తములు అంటే ప్రాపంచికంగా బాగా సంపద కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లని కాదు. అక్కడ కూడా మనము రోల్ మోడల్గా చూసుకోవచ్చు. ఏది తీసుకున్న ధర్మాన్ని విడనాడనే మార్గం ఏదైనా గొప్పదే. మరి ఉత్తములు మార్గం చూపేవారు అంటే ఈ మానవుడు ఎవరైనా ఇక్కడికి భూమి మీదకి వచ్చేది జనన మరణ చక్రం నుంచి విడబడాలనే వస్తాము. ప్రాపంచికమైన భోగాల కోసము, సంపదల కోసము, ఆనందాల కోసము, అశాశ్వతాల కోసము ఏ మానవుడు భూమి మీదికి రాడు. ఏ ఆత్మ భూమి మీదికి ఈ శరీరాన్ని తీసుకొని మానవుడిగా భూమి మీదికి రాదు. ప్రతి ఆత్మ యొక్క ఒకటే ఒక మూల ఉద్దేశము, ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి, పరమాత్మని దర్శించాలనే ఆత్మ పూర్ణత్వం పొందడానికే భూమి మీదికి వస్తుంది. ప్రపంచంలో ఎంతో మంది ఉంటారు. మనకు స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే సమస్త జనాభా కావచ్చు. భారతదేశమే కాదు, ఏ దేశాలు తీసుకున్నా అక్కడ కూడా ఉంటారు కదా మానవులు. మరి అందరి యొక్క లక్ష్యం ఏమి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని చెప్పొచ్చు. నేను ఒక మంచి బిజినెస్ చేయాలని, లేకపోతే నేను ఒక డ్రామా ఆర్టిస్ట్ కావాలని, లేకపోతే ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలనేసి, లేకపోతే నాకు పలానా కళలు ఉన్నాయి అని అనేసి, లేకపోతే పలాంది పొందాలి అని అనేసి, ఇలా ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు, దేశ విదేశాల వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. కానీ మనమందరము గుర్తుపెట్టుకోవాల్సింది, భూమికి దిగి వచ్చినది మనము ఎందుకు వచ్చామో పైలోకాల నుంచి భూలోకానికి అంటే నీ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి, నేను పూర్ణత్వం పొందాలి, జన్మ రాహిత్యం పొందాలనే భూమి మీదకి వచ్చాము. వచ్చి మాయా ప్రపంచంలో పడిపోతున్నాము. ఎప్పుడైతే ఉత్తమ గురువు అంటే ఈ సత్యాన్ని తెలుసుకున్న గురువు, సత్యాన్ని ఆచరిస్తున్న గురువు, సత్యాన్ని 10 మంది చేత ఆచరింపిస్తున్న గురువుని సద్గురువు అంటారు. సత్యం తెలిసిన వాడు అని అర్థము. సత్యం తెలుసుకొని సత్యాన్ని ఆచరిస్తూ సత్యాన్ని 10 మంది చేత ఆచరింపించేసేవాడే సద్గురువు అని చెప్పబడింది. మరి అలాంటి గురువే కదా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, రామకృష్ణ పరమహంస. మరి రామకృష్ణ పరమహంస వివేకానందుని తయారు చేశారా లేదా? వివేకానందుడు ఎంతమందికి ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఇప్పుడు యువత దేశ విదేశాల్లో వివేకానందుడు అంటే ఎంతో గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఆయన రచనలు అంటే వారికి ఎంతో ఆదర్శప్రాయము. మరి అవే ప్రామాణికం. అర్థమవుతుంది కదా. మరి ఉత్తములు మార్గం చూపేవారు. మరి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, యోగానంద, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, షిరిడి సాయినాథుడు, వీళ్ళందరూ ఉత్తములు, మార్గం చూపేవారు. అన్యులు, అనుత్తములు అంటే
ఆత్మజ్ఞానం లేనటి వాళ్ళని అనుత్తములు అంటారు. అన్యులు అంటారు. అనుత్తములు చూపే మార్గంలో నడిచేవారు. అన్యులు, అనుత్తములు ఎవరు? ఉత్తములు ఎవరైతే మార్గం చూపిస్తారో ఆ మార్గంలో నడిచేవారు. మా జీవితంలో ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అంధకారము తొలగాలి అని పరిపరి విధాలుగా వెతుకుతూ ఉంటారు. తటవర్తి రాఘరావు సార్ ఎప్పుడు చెప్పేవారు, మంచి గురువు కావాలని నేను చాలా అన్వేషించాను. తృప్తి పడేవాడిని కాదు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా. ఇంకా ఏదో ఉంది అని అనుకునేవాడిని అని అనేసి. ఎప్పుడైతే ఉత్తమోత్తముడైన సద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆయన జీవితంలోకి అడుగు పెట్టాడో అన్నిటినీ వదిలేశాడు. సత్యం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఉత్తముడు ఏ మార్గంలో నడుస్తాడో అనుత్తముడైనప్పటికీ ఒకప్పుడు తటవర్తి రాఘరావు సార్, రాజలక్ష్మమ్మ వాళ్ళకు ఆత్మజ్ఞానం తెలుసు. కొంతే తెలుసు. లోతుల్లోకి తెలియదు. ఎప్పుడైతే ఉత్తమోత్తముడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాళ్ళ జీవితంలోకొచ్చాడో అన్నిటి సమస్తాన్ని వదులుకున్నారు కూడా కాదు, వదిలించుకున్నారు. అంత అద్భుతమైన మార్గం. గురువు తారసపడడం ఒక ఎత్తైతే, ఆయన మార్గం చూపించడం రెండో ఎత్తైతే, దాన్ని తూచా తప్పకుండా బ్లైండ్‌గా ఫాలో అయిపోయిన వాళ్ళు పిరమిడ్ మాస్టర్‌లని గట్టిగా చెప్పొచ్చు. వాళ్ళ యొక్క ప్రాపంచికతను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకున్నారు. అలా అని అదే మమేకం కాలేదు, అలా అని ఇలా మమేకం కాలేదు. మధ్య మార్గంలో ఉన్నవాళ్ళు పిరమిడ్ మాస్టర్లు. మరి ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకం దానినే ప్రాధాన్యనిస్తుంది. ఉత్తములు అంటే చెప్పుకున్నాం కదా, రామకృష్ణ పరమహంస, బ్రహ్మర్షి పితామహ, సదానంద యోగి, ఇలా చెప్పుకుంటూ పోతే స్వామి రామ, అలా అనమాట. ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకము కూడా దానికే ప్రాధాన్యనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవడం, అందరకు భగవద్గీత ఒక అద్భుతమైన ప్రామాణికం. గాంధీ మహాత్ముడి చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉండేది. మీరు పాతవి పోస్టులు చూడండి, పిక్చర్స్ చూడండి. తన చేతిలో ఏముంటది అంటే చాలామంది కట్టె ఉంటుంది అని చెప్తారు. ఇంకా ఒక వస్తువు ఉంటుంది, ఏది అంటే వాచ్ అని చెప్తారు. ఎవరో క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళు మాత్రమే గాంధీ మహాత్ముడి చేతిలో భగవద్గీత ఉంటుంది. మరి ఆ భగవద్గీత యొక్క సారాన్ని చదివాడు, అంట పట్టించుకున్నాడు, అంటే ఒంటికి పట్టించుకున్నాడు కాబట్టే, మూలాల్లోకి వెళ్ళాడు కాబట్టే మన భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చిపెట్టుకోవాల్సినంత శక్తి సామర్థ్యవంతంగా తయారయ్యాడు. ఆయన విదేశీయులని నా దేశాన్ని వదిలేసి వెళ్ళండి, మా దేశాన్ని మాకివ్వండి, మా స్వేచ్ఛని హరించడానికి మీరు ఎవరు? క్విట్ ఇండియా అంటే ఇండియాని వదిలి వెళ్ళిపోండి. ఒక చెంప కొడితే ఇంకొక చెంపని చూపించు అని మనకి నేర్పించారు గాంధీ మహాత్ముడు. ఏమి ప్రామాణికం ఆ ఉత్తమోత్తముడికి? భగవద్గీత ప్రామాణికం. ఎప్పుడు వాడు కర్మ చేస్తే, వాడు కొడితే నువ్వు కొట్టు, వాడు చంపితే నువ్వు చంపు అని భగవద్గీత ఎక్కడా చెప్పలేదు. వాడి కర్మకు వాడు వదిలేయి, నువ్వు ధర్మాన్ని విడనాడొద్దు అని చెప్పింది. మరి మహాత్మా గాంధీ ధర్మాన్ని పట్టినాడు కాబట్టే, ధర్మాన్ని చేపట్టాడు కాబట్టే, మన చేత కూడా ధర్మంగా జీవింపచేశాడు కాబట్టే మరి మన దేశం స్వేచ్ఛ స్వతంత్రాలతో విరాజిల్లుతుంది ఇప్పటికి. ఇప్పుడు 79వ సంవత్సరం చేసుకున్నాం కదా. మరి ఆ మహానుభావుని యొక్క త్యాగఫలము మరి ఈరోజు మనము ఇటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవిస్తున్నాము అంటే అప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీకి రోల్ మోడల్ ఏది, ప్రామాణికమేమి అంటే భగవద్గీత. ఆయన ప్రతి వారంలో ఒకరోజు ఉపసించేవాడు, నిరాహారంగా ఉండేవాడు, మౌనం పాటించేవాడు. అన్ని భగవద్గీత నేర్పించినదే. అన్నీ వస్తాయి ఇవన్నీ భగవద్గీతలో. మౌనం పాటించు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. భగవద్గీత నేర్పిస్తది. అవసరమైతేనే మాట్లాడు అనేవారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనవసరమైతే ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు, చుప్ రహో అనేవాడు, నోరు మూసుకో అని చెప్పేవాడు. మరి గాంధీ మహాత్ముడు ఎలానో అబ్దుల్ కలాం కూడా తన స్పీచెస్‌తో ఎన్నోసార్లు చెప్పాడు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే భగవద్గీత. ఒక గొప్ప సైంటిస్ట్ అతను. రాష్ట్రపతిగా కూడా 2 అంటే 5 సంవత్సరాలుగా 2 సార్లు చేశారు. మరి తాను తన రాష్ట్రపతి భవన్‌లోకి ఒక సూట్‌కేస్‌తో వచ్చాడు. ఒక 4 జతలు బట్టలు. అబ్జర్వ్ చేయండి. వెళ్ళేటప్పుడు అదే సూట్‌కేస్‌తో వెళ్ళిపోయాడు.
తన జీతాన్ని అంతా కూడా, తనకు వచ్చే జీత డబ్బునంతా కూడా అనాథ శరణాలకు, అవసరాల వాళ్ళకు, చదువుకుంటాము, మాకు డబ్బు లేదు అనే వారికి దాన ధర్మాలు చేశారు. మరి ఆయన మృత్యువు ఎలా వచ్చింది? స్పీచ్ ఇస్తున్నాడు స్టూడెంట్స్‌కు, అలానే సొమ్మసిల్లిపోయాడు. అది కదా మరణం అంటే. ఏ దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు అబ్దుల్ కలాం గారు? ఒక ముస్లిం. అండర్‌లైన్ చేసుకోండి. ఖురాన్ మనం చదవకూడదని కాదు, వాళ్ళు బైబిల్ చదవకూడదని కాదు, క్రిస్టియన్స్ భగవద్గీత చదవకూడదని కాదు. గురువులంతా చెప్పేది ఎప్పుడో ఒకటి మనకొకటే. మంచి ఎవ్వరు చెప్పినా వినాలి. మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం చూడండి, ఎప్పుడు మన ప్లేట్‌లో వైట్ రైస్ ఒకటే ఉంటే మనకిష్టంగా ఉంటుందా? ఒక కూర, ఒక పప్పు, ఒక చట్నీ, సాంబార్, రసం, వడియాలు ఇన్ని కావాలి కదా! మరి అప్పుడప్పుడు స్వీట్సు. అలానే భగవంతుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. రకరకాల కులాలు, మతాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు వేటిని వద్దనలేదు. కానీ వేటితో నువ్వు హాయిగా, ఆనందంగా విరాజిల్లినా పక్కవారిని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, కష్టపెట్టొద్దు, నష్టపెట్టొద్దు, ఇబ్బందుల పాలు చెయ్యొద్దు అనే శాస్త్రం చెప్తూ ఉంది. భగవద్గీత కూడా చెప్తుంది. మరి అబ్దుల్ కలాం ముస్లిం అయినప్పటికీ భగవద్గీతను చేపట్టాడంటే ఎంత గొప్ప జ్ఞానం ఉంటే భగవద్గీతను చేపడతాడు? ఒక గొప్ప సైంటిస్ట్, ఎంతో అపూర్వమైన ప్రాపంచిక జ్ఞానం ఉంది. కానీ ఇంత జ్ఞానానికి మూలం ఎవరు అంటే లోపలున్న ఆత్మస్వరూపుడైన పరమాత్ముడే అని అవగతం చేసుకున్నవాడు. అందుకనే అంత హైట్స్‌కి వెళ్ళగలిగాడు. అందరికీ ఈరోజు అబ్దుల్ కలాం గారంటే ఎంతోమంది బాగా చదువుకోవాలనే పిల్లలకి గొప్ప రోల్ మోడల్. ఆయన చెప్పేవాడు, కలలు కనండి, కలలు కనండి. అంటే అందరం కలలు కంటాం కదా అని నేను అనుకునేదానిని. ఒకసారి ఆయన యొక్క సెంటెన్స్ వచ్చింది, కలలు కనండి, కలలు కనండి. యువతకు చెబుతున్నాను, కలలు కని తీరాలి. కలలు సాకారం అయ్యేంత వరకు నిద్రించొద్దండి అన్నాడు. అరే వాహ్! అనిపించింది. కలలు అందరం కంటాం గదా! ఎందుకు చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు అని అనిపించింది నాకెప్పుడు. అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఆయన చెప్పిన సెంటెన్స్ కంప్లీట్‌గా ఒకసారి ఎవరో పోస్ట్ చేశారు. అందులో ఉంది, కలలు కనండి, కలలు నెరవేరే వరకు నిద్రించొద్దండి. అంటే వాటి కోసం నువ్వు నిరంతరం శ్రమించు, పరితపించు, శ్రద్ధ పెట్టు, సమయాన్ని కేటాయించు అని అర్థము. మనకు అన్నీ ఈజీగా వచ్చేయాలి. ఎవరో చేసి, ఎవరో అన్ని చెంది మన ప్లేట్‌లో పెడితే అప్పుడు మనం అది కూడా స్వీకరించడానికి బద్ధకిస్తున్నటువంటి సోమరిపోతులమని చెప్పుకోవచ్చు మన గురించి మనము. మరి వీళ్ళందరూ మనకి ఇటువంటి మాటలు చెప్పినప్పుడు ప్రామాణికంగా తీసుకుంటామా? తీసుకోమా? ఖచ్చితంగా తీసుకుంటాం. గాంధీ ఒక రోల్ మోడలు, మనకి మోదీజీ ఒక రోల్ మోడలు, చంద్రబాబు నాయుడు గారు ఒక రోల్ మోడల్. ఎంతోమంది ఉన్నారు అట్లా రాజకీయ నాయకులు. నేను ఒకటి, ఇద్దరు, ముగ్గురు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. మనము గుర్తించి, మనము మంచేది చెడుని తెలుసుకొని మంచిని తీసుకోవాలి, చెడుని కూడా తీసుకోవాలని చెప్తారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అరే! చెడుని ఎలా తీసుకుంటామని అనుమానం వస్తది కదా! ఎలా జీవించకూడదో వాళ్ళు నేర్పిస్తున్నారు. దానివల్ల ఎన్ని ప్రమాదాలు ముంచుకొస్తాయో, కర్మని ఎలా అనుభవించాల్సొస్తదో కూడా, చెయ్యకూడని మార్గంలో ఉండే వాళ్ళని కూడా గమనించి నేర్చుకో. ఎలా ఉండకూడదో కూడా. ఇది కదా సద్గురువు యొక్క బోధ. ఇది కదా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారంటే. ఎంత అద్భుతమైన జ్ఞానము. మంచి చెప్పేవాడు, ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది. మంచి స్వీకరించు, ఎలా ఉండాలనో నేర్పిస్తున్నాడు. చెడుని చూసి కూడా నేర్చుకో అంటే అర్థమయ్యేది కాదు. సెంటెన్స్ కంప్లీట్ అయ్యే లోపల మనకి తొందర కదా! ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తున్నాడు అని చెప్పేవాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ గురువు మన గురువు కావడం మనందరి భాగ్యం. మనస్ఫూర్తిగా మరి శతకోటి వందనాల మహానుభావునికి. ముందుకు వెళ్ళిపోదాం. నాగేశ్వరరావు, మరి ప్రాపంచికత కూడా నేను ఎందుకు మీ ముందుకు తెస్తానంటే, మనకు తెలియని వ్యక్తి అంటే గాంధీ, వీళ్ళందరూ మనకందరికీ తెలుసు, తెలియదని కాదు. మరి నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీలో గొప్ప స్థితిమంతుడు, సక్సెస్ఫుల్ మ్యాన్. కానీ ఆ సక్సెస్ఫుల్ మ్యాన్లో ఎంతో కష్టం ఉంది, ఎన్నో అవమానాలను ఓర్చాడు. చదువు రానివాడని హేళన చేశారు, ఇంగ్లీష్ రాదని హేళన చేశారు, డ్రెస్సింగ్ చేసుకోవడం రాదనేసి ఆయన పంచకట్టుతో ఉండేవాడు, పల్లెటూరు వాడని హేళన చేశారు. అన్నిటినీ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలడు, గంటల పైన తరబడి మాట్లాడగలడు. ఏ మనిషి ఓడిపోడు.
కసిగా నేర్చుకున్నాడు. ఎన్ని అవమానాలు జరిగితే, ఎంత కింద పడిపోతే అంత ఎత్తుకు ఎగిరి పడతాం. ఒక బంతిని ఫోర్స్‌గా ఇసిరి కొట్టండి. అంతకన్నా ఫాస్ట్‌గా మన చేతికొచ్చేస్తుంది. మరి నాగేశ్వరరావు గారి నుంచి ఏం నేర్చుకోవాలా? అవమానాలు లేవా? బాధలు లేవా? కన్నీళ్లు లేవా? ఆయనని చులకనగా చూసిన వాళ్ళు లేరా? తన డ్రెస్సింగ్ గురించి గూడా మాట్లాడినారు అని చెప్పేవారు. అన్నిటిని నేర్చుకున్నాడు. ఫ్యాషన్ ఆయన నుంచే వచ్చింది బయటికి. మరి ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు. ఒక ఆహార నియమాలు కావచ్చు, ఆయువు కూడా ఎంత గొప్ప ఆయుష్. ఎవరు జీవించగలుగుతాం అన్ని సంవత్సరాలు ఫిట్‌గా. మరి అలా జీవించగలిగాడంటే ఏం అర్థము? ఆయన జీవించిన విధానంలో వేటిని మనసుకు తీసుకోవద్దు అని చెప్పేవాడంట తన పుత్రుడికి. నాగార్జునన్ మన ఇంటర్వ్యూ జీ తెలుగులో వస్తుంది చూడండి. మీరు ఇలా ఉండడానికి కారణం ఏమంటే నాన్నగారు ఒకటే చెప్పాడండి. వేటిని మనసుకు తీసుకోవద్దు. మనసుకు తీసుకోకపోతే అనారోగ్యం పాలే కాము, ఆరోగ్యవంతంగా ఉంటాము, అందంగా ఉంటాము, బాగా చురుకుగా పని చేసుకుంటాము. మరి వేటిని ప్రామాణికంగా తీసుకున్నారు? భగవద్గీతను ప్రామాణికంగా తీసుకున్నారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తారు. మరి మనం భగవద్గీతను ప్రమాణంగా స్వీకరిద్దామా? వద్దా? అవునంటారా? కాదంటారా? కామెంట్స్‌లో పెట్టండి. మేమందరం సమాధానం ఇస్తాం. మాకు కూడా అర్థమవుతుంది వింటున్నారు, ఆస్వాదిస్తున్నారు అని ఛానల్ వాళ్ళకు, మాకు ఇక్కడున్న వాళ్ళందరికీ టీమ్‌లో ఎవరెవరు ఉన్నామో వాళ్ళందరికీ మాకు చాలా ఆనందమేస్తుంది. అందరికి ఉపయోగపడాలనే కదా పీఎంసీ ఛానల్ యొక్క తపన. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. మానవుడు ప్రధానంగా ఎలా ఉంటాడు? అనుకరణ అంటే ఒక మనిషిని ఎదుటి మనిషిని అనుకరిస్తాడు. కాపీ పేస్ట్ అంటారు కదా! కాపీ డిట్టో డిట్టో చేయడానికే అనుకరణ చేయడానికే ప్రయత్నిస్తాడు. ప్రజలు రాజకీయ నాయకులను ఎందుకు చచ్చిపోతామన్నంత పని చేస్తుంటారు. పెద్ద పెద్ద బోర్డ్సు, ఫ్లైయర్స్ వాళ్ళ బర్త్‌డే కానీ, ఏదైనా వాళ్ళు వస్తున్నారంటే కానీ, ఎందుకు అంత ఇష్టం? మరి ఆ రాజకీయ నాయకుడు ఎంత గొప్పగా ఉండాలి? ఎంత ఉత్తముడుగా ఉండాలి? ఎందుకంటే ప్రజలు తనను ఫాలో అవుతారు. శిష్యులు గురువు అనేవాడంత ఆషామాషి కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఏదైతే వింటాడో అది ఆచరించినప్పుడే శిష్యులకు గొప్పగా మంచి జ్ఞానాన్ని ఇచ్చిన వాడవుతాడు. గొప్పగా వాక్కులు చెప్పి చేష్టలు సరిగ్గా లేకపోతే శిష్యులు వేటిని ప్రామాణికంగా తీసుకుంటారో మనమే ఒకసారి గుర్తించాలి. అలాంటి గురువులు లేకపోలేదు. అద్భుతంగా జీవించే గురువులు ఉన్నారు. చెప్పేదొకటి చేసేదొకటి గురువులుగా ఉన్నారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవారు మమ్మల్ని అందరినీ రెడీ చేస్తున్నారు. మమ్మల్ని అందరినీ చెప్పు చెప్పు అని ప్రోత్సహిస్తున్నారు. మేమేమన్నా తప్పుగా చెప్తున్నామేమో, మేము స్వేచ్ఛని హరించేస్తున్నామేమో అంటే అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవాడు, వాడి టైం బాగుంటే నా దగ్గరికొచ్చేవాడు, మీ దగ్గరికెందుకొచ్చేవాడు అనేవాడు. చూసారా? మనమేదో 4 మాటలు చెప్తున్నామని గొప్పవారం కాదండోయ్! అందుకనే మహానుభావుడు చెప్పాడు, చిట్ట చివరి శ్వాస వరకు ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని విడనాడొద్దు అని చెప్పాడు. ఎందుకంటే ప్రామాణికమైనటువంటి వస్తువులు నీకు ఎప్పటికప్పుడు నువ్వు నీ మనసులోకి, నీ బుద్ధిస్తకంలోకి తీసుకుంటూ ఉండాలా. మననం చేస్తూ ఉండాలా, శ్రవణం చేస్తూ ఉండాలా, నిధిధ్యాసనానికి దారి తీస్తుంది. 20 సంవత్సరాలైంది నేను ధ్యానం చేయబట్టి, ఈ మధ్యలోనే ఇంక చాలులే అనుకున్నాను అంటే అంతకన్నా మూర్ఖమైన పని, అజ్ఞానమైన పని ఇంకొకటి ఉండదు. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో 2 డేస్ వర్క్‌షాప్ కడతాల్‌కొచ్చాను. ఒకతను వచ్చినాడు కడతాల్‌కి. ఏమండి నేను గత 10 సంవత్సరాల కిందట ధ్యానం చేసేవాడిని. 10 సంవత్సరాలు చేయలేదు. నాకిప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. మరి ఇప్పుడు ధ్యానం చేద్దామని వచ్చాను. చూసారా? ధ్యానం ఎప్పుడు చెయ్యాలి? రోజు ఆహారాన్ని స్వీకరిస్తాం కదా! శరీరం నిలబడాలంటే మనం ఆహారం తీసుకోకపోతే ఒక పూట తీసుకోకపోతేనే చికాకొచ్చేస్తది. బాగా ఆకలేస్తది, కోపమొస్తది. మరి ఆత్మజ్ఞానం గూడా లేకపోతే ఈ మానవుడు రాక్షసుడిలాగా ప్రవర్తిస్తాడు. ఆత్మజ్ఞానం అంటే ఈ మానవుడు మాధవుడిలాగా వ్యవహరిస్తాడు. క్షమ, దయ, కరుణాలతో విరాజిల్లుతాడు. మరి ఏది కావాలి? దైవంగా విరాజిల్లాలనా? రాక్షసుల్లా విరాజిల్లాలనా? మనకు మనం చెక్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలను అనుకరిస్తారు. మన ఇంట్లో అమ్మ, నాన్నను మనం ఎలా అనుకరిస్తాము? మనం పిల్లల్ని చూసి అనుకరిస్తారు. తల్లిదండ్రులను చూసి అనుకరిస్తారు. చూడండి పిల్లలు తల్లిదండ్రులు రోజు మొబైల్ చూస్తూ రాత్రి 12 అయినా, 1 అయినా నిద్రించలేదనుకోండి, పిల్లలు ఎవరిని ఫాలో అవుతారు? మనల్ని ఫాలో అవుతారు. మనం చక్కగా ఉదయమే లేచి ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని లేపామనుకోండి వాళ్ళు కూడా చక్కగా యాక్టివ్‌గా లేస్తారు. మనం రాత్రి 1 వరకు మేలుకొని పొద్దున 7కు, 8కు లేస్తూ పిల్లల్ని మాత్రం 5 గంటలకు అలారం పెట్టి లేయండి, చదవండి అంటే వాళ్ళు ఎలా మనల్ని అనుకరిస్తారు? అందుకనే పిల్లలు పెద్దలను అనుకరిస్తుంటారు అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉత్తములుగా మెలగాల
రాజకీయ నాయకులు ప్రజలను, శిష్యులు గురువులను, తల్లిదండ్రులను పిల్లలు అనుకరిస్తారు అంటే మనం ఎటువంటి బాధ్యతలో ఉండాలో గుర్తించండి. శ్రేష్టమైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయినదై ఉంటుంది. దానిని ఆచరణకు స్వీకరిస్తారు. శ్రేష్ఠులైన వారు అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు కరెక్ట్‌గానే ఉంటారు. వాళ్ళని మనం అనుకరిస్తే మనం సరైన విధానంలో నడిచినట్లనే అవుతుంది అని మనల్ని చూసి అనుకరిస్తారు. అనుత్తములు అని చెప్తున్నారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయినదై ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు. జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మలో మానవ జన్మలెత్తుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పెంపుడు జంతువులుంటాయి. మన వెనుకలనే ఫాలో అవుతుంటాయి. కుక్క, పిల్లి ఇలాంటి జంతువులన్నీ మానవుడి ప్రేమ, అనురాగానికి ఎందుకు కోరుకుంటాయంటే, మానవుడు జన్మ ఎత్తి తను బాధలకు, కష్టాలకు ఓర్చలేక ఆత్మహత్య చేసుకున్నప్పుడు అటువంటి ప్రేమ, అనురాగాల కోసము మానవ జన్మ నుంచి జంతు జన్మకు ట్రాన్స్‌ఫర్ అవ్వబడతాడు. ఈ విధంగా కుక్కగానో, పిల్లిగానో, గుర్రంగానో జన్మ తీసుకొని ఈ ప్రేమానురాగాలు కోరుతాడు. ఇటువంటి అనుకరిస్తాడు. మానవుడిని అనుకరిస్తాడు అని చెప్పబడింది. తదుపరి జన్మలో మానవ జన్మలెత్తుతాయి. ఆ జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి, మనల్ని జంతువులు అనుకరించి మరి తదుపరి జన్మల్లోకి ఏమైపోతాయి? మానవ జన్మలు ఎత్తుతాయి. మనం గొప్పవాళ్ళము అయినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనం గొప్పవాళ్ళైనప్పుడు చూడండి, నేను ఎన్నో నంబర్ ఆఫ్ జూమ్స్, క్లాసెస్ చెప్తూ ఉంటే నాకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు ఒక 5, 6 మంది మేడం మేము మీలాగా చెప్పాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అని అంటారు. మరి నేనెవరిని రోల్ మోడల్‌గా తీసుకున్నాను? తటవర్తి రాజ్యలక్ష్మమ్మ గారిని చూసి. ఆమె వయసు ఎంతో పెద్ద వయసు. కానీ తను ఎంతో చక్కగా మాతో పాటు అందరితో పాటు గంటల తరబడి ధ్యానం చేస్తారు. తటవర్తి రాఘవరావు కావచ్చు, రాజ్యలక్ష్మి మేడం కావచ్చు, ప్రేమ్‌నాథ్ మాస్టర్ కావచ్చు, చాలా వయసులో చాలా పెద్దవారు. వాళ్ళు ఖచ్చితంగా ధ్యానంలో కూర్చుంటారు. ఇప్పటికీ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. నాకు రోల్ మోడలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, పత్రి మేడము, తటవర్తి రాఘరావు సారు, రాజలక్ష్మమ్మ గారు, ప్రేమ్‌నాథ్ మాస్టరు. అలా మనం అద్భుతంగా చెప్తూ ఉంటే మేడం మేమెప్పుడు ఈ స్థాయికి వస్తామంటే అందరికీ అర్హత ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు విశ్వము మనల్ని ముందుకు నడిపిస్తుంది. నిరంతర శ్రమ నేనెప్పుడూ చెప్తూ వచ్చాను. నేను ఈరోజు ఇక్కడొచ్చి చెబుతున్నాను అంటే గతంలో నేను ఒక 10 సంవత్సరాలు గంటల తరబడి సాధన చేసిన రోజులు, నంబర్ ఆఫ్ పుస్తకాలు చదివిన రోజులు, ఎంతో గొప్పగా అన్ని పత్రిజీ గారి కాన్సెప్ట్స్ విని, నోట్సులు రాసి, పరిప్రశ్నలు వేసుకొని అంతర్వాణి రూపంలో జవాబులు వింటూ మరి ఈ విధమైన ప్రయాణం చేశాను కాబట్టి ఈరోజు నేను ఎన్నో అద్భుతంగా మీకు నచ్చే విధంగా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను అంటే ప్రతి మనిషి వెనకాల ఎంతో కృషి ఉంటుంది. గరికపాటి గారు కూడా అంటారు, నేను రోజుకు 8 గంటలు కష్టపడతాను, ఇప్పటికీ చదువుతాను, నిత్య విద్యార్థిని అని. మరి పత్రిజీ సార్ అదే కదా మనతో చెప్పినది. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాన్ని అదే గురువులు చెప్పేది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితమయ్యి మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం. అర్థమైంది కదా? ఉత్తములు ఎవరు, అనుత్తములు ఎవరు, ఉత్తములు వేటిని ప్రామాణికంగా తీసుకుంటారు అని. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఇంటర్వ్యూలో మేడం గారు అడిగారు, సార్ ఏది మీరు 1,00,000 పుస్తకాలు చదివారు కదా, టక్కున చెప్పేయండి. ఏ పుస్తకము మహా అద్భుతము అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భగవద్గీత అని చెప్పారు. పిఎంసి ఛానల్లోనే ఉంది ఆ ఇంటర్వ్యూ. కావాలంటే పత్రిజీ సార్ ఇంటర్వ్యూస్ని టైప్ చేయండి. మరి ఎన్నో 1,00,000 పుస్తకాలు చదివిన మహానుభావుడు భగవద్గీత అని చెప్పాడంటే ఎంత గొప్ప సారం ఉంటుంది అందులో. మరి అందరు చక్కగా శ్రీకృష్ణ అమృతాన్ని వీక్షించండి. అటువంటి పుస్తకాలు మన బిడ్డలకు వారసత్వ సంపదగా ఇవ్వండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్కు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సదా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఇక సెలవు.